వచ్చింది. మనం చూసాం కదా ఫస్ట్ స్టార్టింగ్‌లోనే 120కే మనం 5 వికెట్లు, 6 వికెట్లు పడిపోయిన సిచ్యువేషన్‌లో మన కేఎల్ రాహుల్ ఆదుకొని మ్యాచ్‌ని అయితే ముందుకు తీసుకెళ్ళాడు శార్దుల్ ఠాకూర్. కానీ సెకండ్ ఇన్నింగ్స్ ఏదైతే స్టార్ట్ అయిందో చాలా దారుణంగా స్టార్ట్ అయింది. కాకపోతే కొంచెం పాజిటివ్‌గా విరాట్ కోహ్లీ అయితే పాజిటివ్‌గా కనిపించాడు. 100 స్ట్రైక్ రేట్‌తో ఆడుకుంటూ ముందుకొచ్చాడు. ప్రతి బాల్‌ని మంచిగా స్ట్రైక్ చేస్తూ ప్రతి బాల్ సింగిల్, టూలు తీస్తున్నారు. కానీ మిగతా బ్యాట్స్‌మెన్స్ కూడా బాల్‌ని చేజ్ చేస్తూ అవుట్ అయిపోయారు. ఎక్కడ కూడా వాళ్ళు క్రీజులో ఉందామని ప్రయత్నం చేయలేదు. కొంచెం కేఎల్ రాహుల్ అయితే కొంచెం ప్రయత్నం చేశాడు. కానీ అతను కూడా సేమ్ అవుట్ సైడ్ బాల్ని చేజ్ చేస్తూ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ అలానే అవుట్ అవ్వడం, అలానే శుభ్మన్ గిల్ అలానే అశ్విన్ అలానే రాగానే ఒక ఎక్కడో బాల్ దూరంగా వైడ్లో వెళ్తున్న బాల్ని టచ్ చేసి అవుట్ అవ్వడం, ఇలా అందరూ అయితే చేజ్ చేస్తూ అవుట్ అయిపోయారు. ఎక్కడ కూడా విరాట్ కోహ్లీకి అయితే అవకాశం అంటే సహకారం అందించలేకపోయారు. దాని మూలంగా అయితే అతను లాస్ట్ వికెట్గా పడిపోయింది విరాట్ కోహ్లీ. ఎందుకంటే 76, 82, 92 స్ట్రైక్ రేట్తో ఆడాడు. ఇవాళ చాలా పాజిటివ్గా అయితే ఆడడం చూసాం.